మాకు వీళ్ళకి పొలాలు ఇచ్చి మేము ఏ ఊరు వెళ్ళాలా? ఏ ఊరు వెళ్ళి బతికిస్తా? ఇప్పుడు పొలాలు అయితే తీసుకుంటున్నారు, ఇల్లు అయితే వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు పెట్టుకొని ఈ ఊర్లో ఉండి మేమేం తినాలా? పక్క ఊరు పోవాలంటే ఛార్జీ అంత. ఈయన ఇవాళ వచ్చాడు, ఛార్జీలు తీసేసాడు. ఇంకొక రోజు ఇంకొక ఆయన వస్తాడు, ఇంకో ఛార్జీలు పెంచుతాడు. వాటికి ఇటు సంబంధం లేదు కదా. అప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళు 4 నెలలు ఆగి పని చేసుకుంటారు. ఏదో ఫ్యాక్టరీలు కడతామంటున్నారు ఇప్పుడు. ఆ తర్వాత వదిలేస్తారు, పోతారు. అప్పుడు మా భవిష్యత్తు ఏంది? అది ఆయన రామచంద్ర యాదవ్ ఇట్లాంటివి చాలా చూస్తున్నాడు కాబట్టి మీకు మేము ఉన్నానమ్మా, అండగా మేము చేస్తాము, మేము చూస్తాము అని ఆయన పోరాడుతున్నాడు. పోరాడితే ఆయన కోర్టుకి వేసి మా దాకా రానియకుండా ఆయన కూడా బాగా ఇబ్బంది పెట్టారు. అయినా ఆయన ఏదో ఆయన బాధలు ఆయన పడి కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని మాకు ఈరోజు వచ్చి మాకు గట్టిగా మాకు అందరికి ధైర్యం చెప్పిపోయాడు.